అహంకారం, మద్యం మత్తు ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో రాజమండ్రిలో జరిగిన ఘటన సాక్ష్యం. ఏవి అప్పారావు రోడ్డులో ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర జరిగిన ఘటన సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే ఒళ్ళు జలధరిస్తోంది. ఫుల్లుగా తాగి సినిమాకు వెళ్లిన ఇద్దరిని సిబ్బంది లోపలికి అనుమతించలేదు. కోపంతో బయటకొచ్చిన నిందితుడు కారుతో దారుణంగా ప్రవర్తించాడు. తప్పతాగి తల పొగరుతో ఊగిపోయిన నిందితుడు మాల్ ఎగ్జిట్ గేట్ నుంచి బయటకొస్తున్న సమయంలో కారు ముందు వెళుతున్న ఒక స్కూటీని నిర్లక్ష్యంగా ఢీకొట్టాడు. పక్కనే కారులో ఫ్రెండ్ ఏంట్రా ఇది ఆపు అంటూ ఎంతగా వారించినా నిందితుడు వినలేదు. ఓవర్ స్పీడ్తో కార్ని మళ్ళీ రెండోసారి కూడా అదే స్కూటీని బలంగా ఢీకొట్టాడు. అంతటితో ఆగలేదు. రోడ్డుపై నిలబడి ఉన్న వారిపైకి టాటా నెక్సాన్ కారుని అతివేగంగా దూసుకువెళ్ళనిచ్చాడు. కింద పడిపోయిన వారిపై నుంచి కారుని అలానే నిర్దాక్షిణ్యంగా పోనిచ్చాడు. ఈ దృశ్యాలన్నీ మాల్లోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ప్రమాదంలో పీజీ విద్యార్థిని తలకి బలమైన గాయమైంది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో బ్రెయిన్ డెడ్ కండిషన్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితులిద్దరిని ఆచూకీ కోసం వాళ్ళిద్దరూ ఎవరు అని గాలిస్తున్నారు. సినిమా చూసి రిటర్న్ వెళ్తున్న ఇద్దరిని కార్తో హిట్ ఇవ్వడం జరిగింది. అందులో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో మేల్ పర్సన్కి కంట్యూజన్ ఇంజరీస్ అయ్యాయి. ఫిమేల్ ఎవరైతే వెనక ఉన్నారో వాళ్ళకి కొద్దిగా సివియర్ ఇంజరీస్ అవ్వటం, ఇమీడియట్గా హాస్పిటల్కి జాయిన్ చేయటం. పోలీస్ వారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సీన్ విజిట్ చేసి హాస్పిటల్కి కూడా వెళ్ళటం జరిగింది. ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ చేశాము. గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ చేశాము. అండ్ దీనికి ముందు ఎవరైతే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేశారో సీసీటీవీ ఫుటేజ్లో చూసి మాకు అర్థమైంది ఏమనగా కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నట్టుగా మాల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. డ్రింక్ చేసి లోపలికి మూవీకి అలౌ చేయకపోవటం వల్ల కొద్దిగా కోపంతో ఈ బండిని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా బయటకు వచ్చి ఈ మూవీ చూసి కంప్లీట్ చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న వాళ్ళని డాష్ ఇవ్వడం జరిగింది. నెగ్లిజెంట్ డ్రైవింగ్ అండ్ వీళ్ళకి తగిలిన ఇంజురీస్ ప్రకారం 338 ఏదైతే గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ అది కట్టాము. అండ్ యాజ్ పర్ సెక్షన్స్ ఆ మెడికల్ హిస్టరీ నిన్న అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి 308 కూడా ఆల్టర్ చేస్తాము. అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ అది కడతాము. అండ్ ఆవిడకి ఆ ఎవరైతే ఇంజురీ అయ్యారో ఆవిడకి ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. వెంటిలేటర్ మీద ఉన్నారు, కొంచెం క్రిటికల్గా ఉన్నట్టున్నారు. అండ్ ఎవరైతే హిట్ ఇచ్చారో వాళ్ళ అక్యూజ్ని కూడా ఐడెంటిఫై చేశాము. వాళ్ళ పేర్లు అవన్నీ ఐడియా వచ్చింది. వాళ్ళు కొద్దిగా ఎబ్స్కాండ్లో ఉన్నారు. ఇమీడియట్గా యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో వాళ్ళు ఇమీడియట్గా క్యాచ్ చేస్తాము. యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది.